వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు ఇక వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కల్పన వస్తుంది. థ్యాంక్ యూ బాలు, ఫోన్ చేయగానే వచ్చినందుకు. అదేంటి ఫార్నమ్మా, నువ్వెప్పుడు ఇండియాకి వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను కదా. నువ్వే నాకు ఫోన్ చేసి మంచి పని చేసావు. రా పార్లర్, రా ఫార్నమ్మ అని చెప్పేసి ఇక కల్పనని తన కారెక్కించుకుంటాడు. ఇక కల్పన ఏమో థ్యాంక్ యూ బాలు అని చెప్పేసి అంటుంది. ఫార్నమ్మ, పద్దాక నువ్వు ట్యాక్స్ చెప్పమాకు, నేను కార్ డ్రైవ్ చేస్తాను, నువ్వు దానికి తగ్గ డబ్బులు ఇస్తావు అని వెనకాలే బాలు నీలా ఇంత నిజాయితీగా ఇప్పుడు ఎవరుంటున్నారులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలోకి బాలు, ఫార్నమ్మ, పోయినసారి వచ్చినప్పుడు నీ మొహం కలకల్లాడుతూ ఉంది, కానీ ఇప్పుడు నీ మొహంలో ఆ కలకల కనిపించట్లేదు. ఏమైంది ఫార్నమ్మ అని వెనకాలే. ఏం చెప్పంటావు బాలు, అది ఒక పీడకల. పోయిన లాభం వచ్చిందంటే నష్టం వచ్చేలా చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఆ రిజిస్ట్రేషన్ పని మీదే వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు అది సరిగ్గా అవ్వలేదంట. మళ్ళీ నా సంతకాలు కావాలన్నారు. అందుకే రిజిస్టర్డ్ ఆఫీస్కి తీసుకెళ్తావా బాలు అని వెనకాలనే. సరే ఫార్నర్ అమ్మ అని చెప్పేసి ఇక కల్పన తీసుకొని రిజిస్టర్డ్ ఆఫీస్ దగ్గరికి వస్తాడు. ఇక కల్పన లోపలికి వెళ్తుంది. ఇక బాలు బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే మనోజ్ అలాగే రోహిణి కూడా రిజిస్టర్డ్ ఆఫీస్లోంచి బయటికి వస్తూ ఉంటారు. ఇక రోహిణి అయితే మనోజ్తో మాట్లాడుతూ ఉంటే, మనోజ్, రోహిణి, ఇప్పుడు మన దగ్గర అంత అమౌంట్ లేదు కదా, మరి ఎందుకని నువ్వు అప్పుడే ఒక ల్యాండ్కి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నావు? అమౌంట్ కట్టకపోతే ప్రాబ్లం అవుతుందేమో కదా. మనోజ్, ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా ప్రాఫిట్లోనే ఉన్నాము. కొన్ని రోజుల్లో సేల్స్ కూడా పెరుగుతాయి. యాడ్ కూడా ఇచ్చాం కాబట్టి ఆ డబ్బులతో మనం ఈ ల్యాండ్ని కొనాలి. అందుకే ముందే రిజిస్ట్రేషన్ చేయించాను, ముందే మన కోసం ఉంటుందని. నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే బాలు వాళ్ళిద్దరిని చూస్తారు. ఒరే లక్షలు మింగేస్తున్నాడా, రిజిస్టర్ ఆఫీస్లో నీకేం పనిరా? ఇక్కడ కూడా ఎవరినో ఒకరిని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నావా? లేదంటే షాప్ పెట్టి ఆ డబ్బులన్నీ అమ్మేసి మళ్ళీ ఎందులోనైనా తగలబెడుతున్నావా? ఏం పాలరమ్మా, నువ్వు కూడా వీడికి సపోర్టా ఏంటి అని వెనగాలనే. ఆపుతావా బాలు, మేము అలా ఏం చేయట్లేదు. మేము ఒక ల్యాండ్ కొందాం అనుకుంటున్నాం. అందుకే ముందే మా పేరున వెంచర్ తీసుకుందామని వచ్చాం రిజిస్టర్డ్ ఆఫీస్కి. ఎప్పుడు చూసినా నువ్వు మనోజ్ని తక్కువ చేసి మాట్లాడతావు. అవును, వీడికి ఏం తెలుసులే బిజినెస్ గురించి. చూడరా, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇలాగే రిచ్గా ఉంటారు. ల్యాండ్లు కొంటారు, ఇల్లు కొంటారు, ఇక కావాల్సినవన్నీ కొంటారు. నీలా పైన ఒక గదికే ఇన్ని నెలలు పట్టదు మాకు అని వెనకాలనే. అవునవును, లక్షలు మింగేసినోడికి ఎంతలోకిలే, గుట్టుక్కున మింగేస్తాడు కాబట్టి అని వెనకాలనే. బాలుతో మనకెందుకు మనోజ్, మనం లోపలున్న బ్రోకర్తో మాట్లాడి వెళ్దాం. వెళ్ళరా వెళ్ళరా, వాడికి నీకు బాగా రిలేషన్ ఉంటుంది అని బాలు అంటాడు. ఇక రోహిణి లోపలికి వెళ్ళి బ్రోకర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక కల్పన కూడా తన పని అయిపోవడంతో అక్కడి నుంచి బయటికి వస్తూ ఇక మనోజ్ అలాగే రోహిణిని చూస్తూ చీదరించుకుంటూ బయటికి వస్తుంది. ఇక బాలు ఏమో, ఏంటి ఫార్నమ్మా, వెళ్ళిన పని అయిందా? అయింది. ఎవరిని చూడకూడదు అనుకున్నానో వాళ్ళని చూశాను అని వెనకాలనే. ఇక బాలు ఏమో, ఏమైంది ఫార్నమ్మా అని అంటూ ఉంటే ఇక కల్పన కారులో కూర్చొని రోహిణి అలాగే మనోజ్ బయటికి రావడం చూసి వాళ్ళని చీకొడుతూ ఉంటుంది. ఫార్నమ్మ, ఏమైంది, ఎందుకలా కోపంగా ఉన్నావు? అదిగో వాళ్ళిద్దరు మొహాలు చూడకూడదు అనుకున్నాను, చూశాను అని వెనకాలనే. ఇదేంటి ఫార్నమ్మ మనోజ్ గారిని పార్లరమ్మని చూసి అంటుందా? వాళ్ళిద్దరు మొహాలు ఎందుకు చూడకూడదు అనుకుంటుంది? అయినా వాళ్ళు ఈ ఫార్నమ్మకి ఎలా తెలుసు అని బాలు మనసులో అనుకుంటాడు. ఇక బాలు అయితే కల్పనని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. థ్యాంక్ యూ బాలు, ఏదైనా పని ఉంటే నీకు కాల్ చేస్తాను. సరే ఫార్నమ్మ అని చెప్పేసి అనగానే, బాలు, కొంచెం లగేజ్ని లోపలికి తీసుకొస్తావా? తప్పకుండా ఫార్నమ్మ అని చెప్పేసి తన లగేజ్ బ్యాగులన్నీ కూడా లోపల పెడతాడు. ఇక కల్పన అయితే, బాలు, ఇదిగో డబ్బులు తీసుకో. ఫార్నమ్మ, క్యాబ్కి ఎంత అయిందో అంత ఇవ్వు, ఇది మోసినందుకు నువ్వు ఎక్స్ట్రా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి బాలు అయితే ఇక కార్ తీసుకొని వస్తాడు, బయటికి వస్తాడు. రాగాలే ఇక కల్పన ఏమో, బాలు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని అంటూ ఉంటే అప్పుడే మీనా ఫోన్ చేస్తుంది. హలో మీనా, ఏమైంది ఫోన్ చేసావు? ఏం లేదండి, నేను గుడి దగ్గర ఉన్నాను, సుమతితో మాట్లాడుతున్నాను, మీరు ఇటు వస్తే నన్ను తీసుకెళ్తారని ఫోన్ చేశాను. సరే మీనా, ఇప్పుడే అక్కడికి వస్తాను అని వెనకాలనే. ఇంతలోకి కల్పన, బాలు ఒక్క నిమిషం అని చెప్పేసి అంటుంది. ఏంటి ఫార్నమ్మా? బాలు, నువ్వు టిప్ ఇస్తే తీసుకోవని నాకు తెలుసు, అందుకే నీకోసం నేను ఫారెన్ నుంచి స్పెట్స్ తీసుకొచ్చాను, తీసుకో బాలు. ఎండలో ఈ గ్లాసెస్ పెట్టుకుంటే కూలింగ్గా ఉంటాయి, ఎండ ఫోకస్ నీ మీద పడదు. ఎలాగో నువ్వు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటావు కాబట్టి నీకు ఇది బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫార్నమ్మ అని చెప్పేసి అంటాడు. ఏంటి, మీ వైఫ్ ఫోన్ చేసినట్టుంది? అవును ఫార్నమ్మ, నా వైఫ్ కూడా అంతే, నాలాగే ఎండలో తిరుగుతూ ఉంటుంది, పూలు అమ్ముతూ ఉంటుంది. అంటే ఫుడ్ లాగానా? అవునవును, ఫుడ్ ఎలాగైతే ఆర్డర్ పెడితే డెలివరీ ఇవ్వడానికి వెళ్తారో
అలాగే నా భార్య పూలు ఆర్డర్ పెడితే వాటిని ఇవ్వడానికి వెళ్తుంది. ఈ కళ్ళజోడు నాకంటే నా భార్యకే ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కళ్ళజోడు నేను నా భార్యకి ఇస్తాను అని వెనకాలే, సారీ బాలు, ఇంకొక కళ్ళజోడు నా దగ్గర లేదు. ఉంటే నేను మీ వైఫ్కి కూడా ఇచ్చేవాదాన్ని అని వెనకాలే, పర్లేదులే ఫార్నమ్మ ఒక్క నిమిషం ఆగు. నేనెప్పుడు కూడా నువ్వు నువ్వు వస్తే మా మీనాకి చెప్తూ ఉంటాను. కానీ నువ్వెవరని అడిగితే నీ ఫోటో నా దగ్గర లేదు, మనం ఒక సెల్ఫీ దిగుదామా అని చెప్పేసి అనగానే, సరే బాలు అని చెప్పేసి అంటుంది. ఇక ఇద్దరు కలిపి ఒక సెల్ఫీ అయితే దిగుతారు. బాయ్ ఫార్నమ్మ అంటూ బాలు అయితే ఇక కార్ డ్రైవ్ చేసుకుంటూ మీనా దగ్గరికి వస్తాడు. ఇక మీనా రాగానే సుమతి ఇద్దరు కూడా బాలు కారు వైపు చూస్తూ ఉంటే, బాలు అయితే ఫార్నమ్మ ఇచ్చిన కళ్ళజోడు పెట్టుకొని మీనా దగ్గర కొంచెం బిల్డప్ ఇస్తాను అని చెప్పేసి కళ్ళజోడు పెట్టుకొని ఇక స్టైల్గా కారులోంచి కిందకి దిగి నడుస్తూ వస్తాడు. సుమతి, అక్క బావని చూడు, అచ్చం హీరోలాగా ఉన్నాడు. హీరోలా ఉండడం ఏంటి, మా బావ హీరోనే కదా అని వెనకాలనే. అప్పుడే బాలు ఇక అక్కడికి వచ్చి, ఏంటి సుమతి అలా చూస్తున్నావు అని వెనకాలనే, బావా నువ్వు హీరోలో ఉన్నావు తెలుసా? అవునా, ఏం పూలగంప, మీ చెల్లి చెప్తుంది నువ్వు చెప్పవా మీనా అని వెనకాలనే, మా ఆయనకి దిష్టి తగులుతుంది, నువ్వు వాగవే, ఎవండి ఆ కళ్ళజోడు తీయండి అని వెనగాలే. అదేంటి మీనా, ఫారెన్ నుంచి నా కోసం తెచ్చిన కళ్ళజోడిది. ఏంటి ఫారెన్ నుంచి మీకెవరు గిఫ్ట్లు ఇస్తారు బావా అని వెనకాలే. మీనా, ఎప్పుడు ఫారెన్ అమ్మ అని ఒక ఆమె వస్తుంది కెనడా నుంచి, నా కారు బుక్ చేసుకుంటుందన్నాను కదా, తనే ఈరోజు వచ్చింది, ఏదో పనంట, నేను టిప్ ఇస్తే తీసుకోనని నా కోసం కళ్ళజోడు గిఫ్ట్గా తీసుకొచ్చింది. అవునా బావా, ఇద్దరు భలే భలే స్టైల్గా ఉన్నావు బావా, నీకు నేను మంచి సెల్ఫీ తీస్తానుండు అని వెనకాలనే. ఇక బాలు కారు దగ్గర నుంచొని సెల్ఫీ తీస్తూ ఉంటే, అక్క అలా చూస్తావేంటి, నువ్వు కూడా వెళ్ళి బావ పక్కన నుంచో అని చెప్పేసి అనగానే ఇక ఇద్దరికి సుమతి మంచి మంచి ఫోటోల్ని తీస్తూ ఉంటుంది. ఇక అవి తీశాక, అక్క ఈ ఫోటోలన్నీ నేను నా ఫోన్కి పంపిస్తాను, అమ్మాయి ఫోటోలు చూసి చాలా సంతోషపడుతుంది అని చెప్పేసి బాలు ఫోన్లోని ఫోటోలన్నీ కూడా తన మొబైల్కి సెండ్ చేస్తూ ఉంటే, ఒక్కసారిగా అందులో కల్పన ఫోటో ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా ఈ అమ్మాయి, బావా తనే ఫారెనమ్మ అని వెనకాలనే, లేదు బావా తినని నేను ఎక్కడో చూశాను. ఎక్కడ చూశారంటే, అప్పుడు రిసెప్షన్లో మనోజ్తో మాట్లాడుతూ ఉంది అని చెప్పాను కదా, అవును మనోజ్తో మాట్లాడుతూ ఉంది. అక్క నువ్వు కూడా తనని చూసావు కదా, అలాగే మీ అత్తయ్యతో కూడా మాట్లాడింది గుర్తుందా అని వెనకాలనే, ఆ రోజు మనోజ్తో మాట్లాడుతూ ఉంది గుర్తుందా నీకు, తన పేరు కూడా కల్పన, అవును అని వెనకాలనే. ఒక్కసారిగా ఇక బాలు, ఏంటి అంటున్నావు పూలగంప, మనోజ్ కల్పననా, ఫారెన్ అమ్మ పేరు కల్పననా, అంటే ఆ రోజు మనోజ్ గారి దగ్గర లక్షలు కొట్టేసి కెనడా పారిపోయిన కల్పన ఈ ఫారెన్ అమ్మేనా అని వెనకాలనే. ఏంటండి మీరు అంటుంది అని మీనా అంటుంది. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, నేను రిజిస్టర్డ్ ఆఫీస్లో ఆ మనోజ్ గారిని రోహిణిని చూసి ఈ ఫారెన్ అమ్మ ఎందుకు తిట్టుకుంటుందా, అంత స్పీడ్గా కారు ఎక్కిందా అనుకున్నాను. ఇదే కారణం, మా నాన్న దగ్గర 40 లక్షలు కొట్టేసి లక్షలు సంపాదించి ఈ ఊర్లో స్థలాలు కొనుక్కుంటుందా, ఇప్పుడే అయిపోయింది ఆ ఫారెన్ అమ్మ నా చేతిలో. మీనా నువ్వు ఇంటికెళ్ళు, ఇంట్లో పెద్ద పంచాయతీనే ఉంది, ఈరోజు మా నాన్న కష్టార్జితం ఇంటికి వచ్చేస్తుంది, నువ్వు ఇంటికి బయలుదేరు మీనా అని చెప్పేసి బాలు అయితే ఇక కారులో కల్పన దగ్గరికి బయలుదేరుతాడు. ఇక కల్పన దగ్గరికి వెళ్ళి, కల్పన అంటూ తలుపులు కొడుతూ ఉంటే ఇక అప్పుడే కల్పన డోర్ తీసి, బాలు అదేంటి ఎప్పుడు ఫారెన్ అమ్మ అని పిలుస్తావు, పేరు పెట్టి పిలుస్తున్నావేంటి, అయినా నా పేరు నీకెలా తెలుసు, ఎందుకు తెలీదు, దొంగ మొహం దానా, డబ్బులు లక్షలు మింగేసేదాన్నా, మా మనోజ్ గారి దగ్గర లక్షలు మింగేసి నువ్వు కోట్లు సంపాదించి ఇక్కడ స్థలాలు కొంటున్నావా, మా నాన్న రక్తార్జితం కష్టార్జితం మా నాన్న రక్తాన్ని పిండుకుని తాగేశావా, నీకెంత ధైర్యం, ఇప్పుడే నీకు పోలీసులకి చెప్పి నేను అరెస్ట్ చేయిస్తాను, బలు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, మీ నాన్న కష్టార్జితం నేను తీసుకోవడం ఏంటి ఏమీ తెలియని దానిలా మాట్లాడుతున్నావు, మా మనోజ్ గారిని ప్రేమిస్తున్నానని అబద్ధాలు చెప్పి వాడి దగ్గర 40 లక్షలు కొట్టేసి కెనడా పారిపోలేదా నువ్వు, చెప్పు, ఇప్పుడేమో ఇండియాకి వచ్చి అమాయకురాల్లా మాట్లాడతావా, అమ్మ ఫారెనమ్మ, మా నాన్న డబ్బు కొట్టేసి నా కారులోనే ఆ డబ్బుతో స్థలాలు కొనడానికి తిరుగుతున్నావా, అయిపోయావు నువ్వు, ఇక నిన్ను వదిలిపెట్టేదే లేదు, పద పోలీస్ స్టేషన్కి పద. బాలు ఆగు, మనోజ్ ఎవరు, నీ బ్రదరా, అవును వాడే నా బ్రదరు, అలా అవటమే మాకు ఈ కర్మ వచ్చింది అని వెనకాలే. ఏంటి ఆ ఇడియట్, ఆ స్టూపెడ్, ఎందుకు పనికిరాని వేస్ట్ ఫెలో, వాడు మీ అన్నయ్య, నిజమే ఫారెనమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమే, అందుకే కదా నీ దగ్గర ఆడవాడు మోసపోయాడు అని వెనకాలే. బాలు
నువ్వు పద్దాక ఆ మాట అని ఇరిటేట్ చేయి మాకు. అసలు ఆ మనోజ్ గాడిని నమ్మి నేనే మోసపోయాను. నన్ను ప్రేమించి నన్ను వాడుకొని నన్ను మోసం చేశాడు. పార్నమ్మ, వాడొక ఎదవ. వాడి గురించి చెప్పి నువ్వు తప్పించుకోవాలని ట్రై చేయకు. మా నాన్నల కష్టాజీతాన్ని కొట్టేస్తావా? మర్యాదగా డబ్బులు ఇస్తావా? పోలీసులకు పంపించమంటావా? బాలు, అంటే ఏంటి? ఆ మనోజ్ ఇంకా నీకు ఈ విషయం చెప్పలేదా? ఏ విషయం? మనోజ్ దగ్గర నేను తీసుకున్న 40 లక్షలు వడ్డీతో సహా 48 లక్షలు మనోజ్కి వాళ్ళ వైఫ్కి పోలీస్ స్టేషన్లో నేను ఇచ్చేశాను కదా. ఈ విషయం మీకు ఇంట్లో తెలీదా? ఏంటి ఫార్నమ్మ నువ్వు అంటుంది? నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. లేదు బాలు, నేను చెప్పేది నిజం. నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి లోపలికి వెళ్ళగానే కొంపతీసి ఫార్నమ్మ వెనక డోర్ నుంచి పారిపోతుందా ఏంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడే కల్పన, ఇదిగో మా బాలు, ఆ రోజు నేను వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసినట్టు సాక్షి సంతకం చేయమని ఎవరైనా ఉంటే చేయమని చెప్తే దానికి నువ్వే చేసావు, గుర్తుందా? ఫార్నమ్మ, ఆ రోజు పోలీస్ స్టేషన్లో. అవును, ఆ రోజే నేను మనోజ్కి వాళ్ళ వైఫ్కి డబ్బులు ఇచ్చాను. మనోజ్ కంటే వాళ్ళ వైఫ్ చాలా తెలివైంది. మనోజ్ అయితే నా దగ్గర డబ్బులు కలెక్ట్ చేయలేకపోయాడు. తన వైఫ్ చాలా తెలివైంది. వడ్డీతో సహా నా దగ్గర వసూలు చేసింది. ఇచ్చే వరకు నన్ను వదిలిపెట్టలేదు. వడ్డీతో సహా నేను ఇచ్చేశాను బాలు. వాటికి సాక్షి సంతకం కూడా నువ్వే చేసావు అని వెనకాలనే ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ పార్లర్ అమ్మ నీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ నాన్న ఫారెన్ నుంచి పంపించాడని ఆ మనోజ్ గారితో బిజినెస్ పెట్టించిందా? పార్లర్ అమ్మ, నువ్వు మామూలు మనిషివి కాదు. చెప్తా నీ పని. ఫార్నమ్మ, నువ్వేమీ అనుకోకపోతే ఇదే విషయం నువ్వు మా ఇంట్లో చెప్పాలి. వస్తావా నాతో? ఎందుకు రాను? ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసి నన్నెన్ని మాట్లాడినారు తెలుసా? మీ ఫ్యామిలీని వాళ్ళు చీట్ చేస్తే నేనెందుకు రాను? చెప్తాను బాలు, నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. రా ఫార్నమ్మ అంటూ ఇక కల్పనైతే కారెక్కించుకొని బయలుదేరతాడు. ఇంతలోకి ఒక పక్కన మనోజ్ అయితే సోఫాలో కూర్చొని కాలు మీద కాలేసుకుంటాడు. ఇంతలోకి అప్పటికి ప్రభావతి వస్తుంది. మనోజ్, ఏంటి ఇంత త్వరగా వచ్చేశారు? అమ్మ రోహిణి, నువ్వు కూడా ఇంత త్వరగా వచ్చేసావు. ఆంటీ, మనోజ్ నేను ఒక మంచి ల్యాండ్ కొందామని డిసైడ్ అయ్యామంటీ. ఈరోజు రిజిస్టర్డ్ ఆఫీస్కి వెళ్ళి మా పేరున రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాము. ఏంటమ్మా నువ్వు అంటుంది? అంటే మీరు స్థలం కొంటున్నారా? అవునాంటీ, ఈ చిన్న ఇంట్లో ఉండలేక మనోజ్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఒక మంచి ఇల్లు కొందామని ల్యాండ్ కొని అందులో మంచి ఇల్లు కట్టిస్తామంటీ. చాలా మంచి నిర్ణయం అమ్మా. కొంతమంది ఉంటారు, పైన గది కూడా వేయించుకోలేని దిక్కుమాల పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు గది వేయించాలంటే వాళ్ళ జీవితకాలం పడుతుంది అని వెనకాలనే అప్పుడే మీనా, అవునవును, మేము మీ పెద్ద కొడుకులాగా లక్షలు మింగేసి పార్క్లో అడుగు తినడం ఇలాంటివన్నీ చేయలేదు కదా, అందుకే మా వల్ల కాదులేండి అని వెనకాలనే దీనికి ఎంత పొగరు పట్టిందో అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మనోజ్ ఇంటికి వస్తాడు. రాగానే ఇక మనోజ్ని చూసి బాలు, అబ్బో, ఈ లక్షలు మింగేసినాడు ఇక్కడే ఉన్నాడా? అమ్మ పాలరమ్మ, లేదు లేదు అమ్మ లక్షలు మింగేసే లక్షావతి అని వెనకాలనే బాలు, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేను అలా మాట్లాడడం కాదు. నానా నానా, ఒరే లేచిపోయినాడా, డబ్బులమ్మా, అందరూ కిందకి రండి అని వెనకాలనే అందరూ కూడా కిందకి వస్తారు. ఇక సత్యమైతే ఏమైందిరా బాలు? నానా నానా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నీకు చెప్పే ముందు ఒరే లక్షలు మింగేసినాడా, ఓ మాట అడుగుతాను చెప్తావా? ఏంటి? అరే, అప్పుడు నిన్ను మోసం చేసి నీ దగ్గర డబ్బులు కొట్టేసి పారిపోయిందే కల్పన, తనేమైనా నీకు కనిపించిందా? తనెందుకు నాకు కనిపిస్తుంది? వీడేంటి ఇలా అడుగుతున్నాడు అని మనోజ్ ఏమో, లేదు లేదు నాకేం కనిపించలేదు. పాలరమ్మ, నీకేమైనా కనిపించిందా? ఇదేంటి బాలు, ఎప్పుడు లేనిది ఇప్పుడు అదే అడుగుతున్నాడు అని చెప్పేసి, లేదు బాలు, ఎందుకలా అడుగుతున్నావు అని వెనకాలనే, ఏం లేదు పార్లరమ్మ, ఇప్పటి వరకు మీ నాన్న ఇండియాకి వచ్చింది లేదు, ఒక్కసారైనా మాకు కనిపించింది లేదు. కానీ అన్ని లక్షలు ఈ మనోజ్ గాడి కోసం బిజినెస్ కోసం పంపించాడు కదా, అందుకే అలా అడిగానులే అని వెనకాలనే ఇక ప్రభావతి, ఏంట్రా ఇప్పుడు నీ సమస్య ఏంటి? ఏదో నా కొడుకు తప్పు చేసినట్టు నా కోడల్ని నా కొడుకుని నిలదీస్తున్నావు. ఏంటండి మీరు అలా చూస్తున్నారు? రోహిణి వాళ్ళ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకొచ్చి వాడితో బిజినెస్ పెట్టిస్తే వీడేంటి రోహిణిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని వెనకాలనే ఇక సత్యం, బాలు, ఏంటిది నానా, ఒక్క నిమిషం, ఒరే లక్షలు మింగేస్తున్నాడా, రారా నువ్వు వచ్చి ఇక్కడి నుంచో అని కోర్టు బొమ్మలో నిలబడతాడు. అమ్మో, వీడేంటి ఇలా నిలబడ్డాడు, మళ్ళీ వీడేదో పెద్ద పిట్టింగి పెట్టినట్టున్నాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని మనోజ్ కంగారు పడుతూ ఉంటే ఇక రోహిణి, ఆంటీ ఏంటి ఆంటీ ఇదంతా అని అంటూ ఉంటే, ఏంట్రా ఇది అని వెనగాలనే
లక్షావతి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటే నీకే ఇక్కడ జరిగే చిత్రం విచిత్రం అన్నీ కూడా తెలుస్తాయి. ఫార్నమ్మా అని వెనకాలే కల్పన అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా కల్పన చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రోహిణికి మనోజ్కైతే కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఇక ప్రభావతి, ఎవరి అమ్మాయి అని వెనకాలే, ఒరే లక్షలు మింగేస్తున్నాడా అమ్మ అడుగుతుంది, చెప్పు ఎవరి అమ్మాయి అని వెనకాలే, అది నాన్న ఈ అమ్మాయి, ఒరే మనోజ్, ఆ రోజు రిసెప్షన్ నీ దగ్గరికి వచ్చిందిగా ఈ అమ్మాయి నీ ఫ్రెండ్ అనుకుంటా కదా. అమ్మా, అది అది ఒరే లక్షలు మింగేసినాడా, నువ్వు చెప్తావా లేదంటే నన్ను చెప్పమంటావా? చెప్తాను. ఆ రోజు నా దగ్గర నాన్న పెన్షన్ డబ్బులు కొట్టేసి కెనడా పారిపోయింది కల్పన. తననే నిన్ను ప్రేమించాను అని వెనకాలే ఒక్కసారిగా ప్రభావతి, వసే పాపిష్టిదానా, నా కొడుకు దగ్గర లక్షలు కొట్టేసి మా ఆయన కష్టార్జితం ఎత్తుకుపోయి ఇప్పుడు అమాయకురాలా వస్తావా? మర్యాదగా మా ఆయన కష్టార్జితం మాకు ఇస్తావా ఇవ్వవా అని వెనకాలే రోహిణి చాలా కంగారు పడుతూ ఉంటుంది. స్టాప్ ఇట్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఆల్రెడీ రోహిణికి మనోజ్కి వడ్డీతో సహా ఆ డబ్బులన్నీ ఇచ్చేశాను. కావాలంటే ఇదిగోండి పేపర్ చూడండి, పోలీస్ స్టేషన్లో వాళ్ళకి నేను ఇచ్చేసినట్టు సంతకాలు చేసిన పేపర్స్ అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభావతి ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. ఇక సత్యం, ఏంటి ఒరే మనోజ్, ఏంట్రా ఇదంతా అంటే నాన్న అది అని వెనకాలనే ప్రభావతి మనోజ్ చెంప పగలు కొడుతుంది. ఒరే, ఎన్నిసార్లు నువ్వు తప్పు చేసినా నేను వెనకేసుకొచ్చాను, కానీ మీ నాన్న కష్టార్జితం ఎవరికో ధారపోస్తే నువ్వు మోసపోయావు, అమాయకుడివి అని అనుకున్నాను. అందుకని ప్రతిసారి నేను వెనకేసుకొచ్చాను. కానీ ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో చెప్పకుండా ఏం చేసావురా, చెప్పురా అని వెనకాలనే, అమ్మా అది నేను బిజినెస్ పెట్టింది ఆ డబ్బులతోనే. ఏంట్రా నువ్వు అంటుంది? అమ్మ, దీనంతటికి కారణం నేను కాదు, రోహిణినే నేను చెప్పాను డబ్బుల గురించి ఇంట్లో చెప్పేద్దామని. కానీ రోహిణినే చెప్తే ముగ్గురికి 3 వాటాలు వెళ్ళిపోతాయి. అప్పుడు నీకెప్పుడు బిజినెస్ చేయడానికి డబ్బులు ఉండవు. అదే నువ్వు చెప్పకుండా బిజినెస్ పెట్టుకుంటే మనం మంచిగా డెవలప్ అవ్వచ్చు అంది. రోహిణినే ఇదంతా చేసిందమ్మా అని రోహిణి మీద నెట్టేస్తాడు. ఒక్కసారిగా ప్రభావతి ఉరుముతూ రోహిణి చెంప పగలగొడుతుంది. దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రోహిణి, ఆంటీ నోరు ముయ్యవే, వీడికి బిజినెస్కి అన్ని డబ్బులు ఎక్కడివి అంటే మీ నాన్న ఫారెన్ నుంచి పంపించాడు, మా నాన్న మలేషియాలోంచి పంపించాడు ఆంటీ అంటావా నిన్ను అని చెప్పేసి రోహిణి చెంప పగలగొడుతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళి